ఎలక్షన్ ప్రాసెస్ మొత్తంలో ఇంటర్ఫియర్ చేసేసి ఎలక్షనే జరపకుండా ఉండే విధంగా ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వండి అని మీరు అడిగినప్పుడు మ్యాలిస్ ఆఫ్ లా అనేది ప్రిజంప్షన్ కాదండి. లా ఈజ్ ప్రిజ్యూమ్డ్ యాజ్ వ్యాలిడ్ ఆల్వేస్, లేకపోతే లా నడవదు. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అదర్ సైడ్ మీద ఉంది. చట్టం అనేది కరెక్ట్గా తయారు చేశారు, లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉందని చెప్పి ఒక ప్రిజంప్షన్ ఉంటుంది. ఒకవేళ అది తప్పు అయితే రాజ్యాంగ రీత్యా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటే ఇతరులు ప్రూవ్ చేయాలి. అంటే ఎవరైతే ఇది తప్పు అన్నదో వాళ్ళు ప్రూవ్ చేయాలి. సుప్రీంకోర్టు ఏమైందంటే ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఆపేసేయండి అని అడుగుతూ మీరు ఏదైనా కేసు వేస్తే ఆ ఎలక్షన్ ప్రాసెస్లో అదంతా ప్రిజ్యూమ్డ్ టు బి కరెక్ట్ అనేది ప్రిన్సిపల్ అని చెప్పింది. అయితే ఈరోజు డాక్టర్ కే.ఏ. పాల్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని క్వశ్చన్ చేస్తూ ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్స్ 3 టైర్ సిస్టంలో అన్ని పక్కలా పెట్టాలని, అన్ని వైపులా స్ట్రాంగ్ రూమ్స్కి అన్ని వైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టాలని, దాన్ని వెబ్ లింక్ తోటి కనెక్ట్ చేసి వెబ్ లింక్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని, ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎక్కడైనా ఉండి కూడా వెబ్ లింక్ ద్వారా సీసీటీవీ ద్వారా ఈ 3 టైర్ సిస్టంలో స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించి ఎటువంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీ వీళ్ళు పెట్టారో అది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది చూసుకునే అవకాశం ఇవ్వాలని కోర్టులో కేసు వేశారు. అది ఈరోజు నెంబర్ అయింది 12626 ఆఫ్ 2024. దాంట్లో ఏదో ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. కే.ఏ. పాల్ గారు వేశారు ప్రజాశాంతి పార్టీ తరఫున విశాఖపట్నం ఎలక్షన్స్లో, విశాఖపట్నం ఎంపీ ఎలక్షన్కి సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించి. ఎందుకంటే 3 వైపులా సీసీటీవీలు పెట్టారు, అక్కడ 4వ వైపు పెట్టలేదు. కారణం ఏంటంటే అటు గోడ ఉంది కాబట్టి పెట్టడం లేదని అన్నారు. గోడ ఉంటే గోడను పగలగొట్టి లోపలికి వెళ్తే సో ఎవరు ఓడిపోతాడని ఉన్నవాడికి, ఎలక్షన్ మళ్ళీ జరపాలని ఉన్నవాడికి ఒక స్ట్రాంగ్ రూమ్ని కనుక బద్దలు కొట్టేస్తే లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఎలక్ట్రానిక్ మిషన్స్ని చేంజ్ చేసేస్తే ఇక హాస్యాస్పదం అయిపోద్ది కదా, ప్రజాస్వామ్య విలువలు పోదు కదా. 4 పక్కల పెట్టమని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అయితే అక్కడ ఆయన పాల్ గారు అడిగింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ అనేది లా కాదు. లాకైతే మ్యాలిస్ ఆఫ్ లా లెజిస్లేషన్ ప్రిజంప్షన్ లేదు, కానీ ఇన్స్ట్రక్షన్స్కి అటువంటి ప్రిజంప్షన్ ఉంది. పాల్ గారికి ఆ రిట్ని అడ్మిట్ చేశారు. ఆ రిట్లో మనం గనక ఆయన కంటెంట్స్ ఏం రాశారో కనుక గమనిస్తే సుప్రీంకోర్టు అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలో అప్పుడు ఇంటర్ఫియర్ కానందువల్ల అనేక నష్టాలు లేకపోతే ప్రజాస్వామ్య విలువలు పడిపోవడం అనేది జరిగింది. వివేక నారాయణ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 ఆ కేసు డినామిటైజేషన్ మీద వేశారు. అంటే ఈ నోటు రద్దు చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోద్ది అనేస్తే నిమ్మక నీరెత్తినట్టు సుప్రీంకోర్టు కూర్చొని తీర్పిచ్చే నాటికి దేశంలో చాలామంది చనిపోయి చాలా ఇబ్బందులు జరిగి దేశ ఆర్థిక వ్యవస్థలో కుంటుపడిపోయింది, ఇర్రివర్సిబుల్ అయిపోయింది. సుప్రీంకోర్టు ప్రాంప్ట్గా యాక్ట్ చేయనందువల్ల ఇలాంటివి జరిగినాయి. అవసరమైనప్పుడు ఈ ప్రిజంప్షన్ లా అనేది కరెక్ట్గా ఉంది అనే ప్రిజంప్షన్ని పక్కన పెట్టి ముందు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ని ఎక్సర్సైజ్ చేయాలి. అదే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా 370 మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. దానివల్ల ఏమైంది, తర్వాత తీర్పు అనేది హాస్యాస్పదంగా అయిపోయింది. అందరూ 370 మనలో కలిసిపోయని చెప్పి అది దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ అది మనకు కలవాలని ఒక ఆశ ఉంది కాబట్టి ఇది చేశారు కాబట్టి అది మంచిదయింది. అదే చెడ్డైతే సో సుప్రీంకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ అనేది మ్యాలిస్ ఆఫ్ లెజిస్లేషన్ అనేది లేదు అనే ప్రిన్సిపల్ తప్పు అని ఇప్పుడు ఉటంకిచ్చి వాదిస్తున్న రోజుల్లో పాల్ గారు మ్యాలిస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది లా కాదు,
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తయారు చేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి దట్ ఈజ్ నాట్ లా. కాబట్టి ఆ లా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ అసెంబ్లీ చేయలే, పార్లమెంట్ చేయలే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది, ఇండిపెండెంట్ అథారిటీ. అది సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో కోర్టుకి వెళ్ళి జ్యుడిషియల్ రివ్యూలో ఇటువంటి అడిగినప్పుడు ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకో. అందుకే అడ్మిట్ అయింది రిట్ అడ్మిట్ అయింది. దాని మీద ఇంటరమ్ రిలీఫ్ కూడా ఏదో ఇచ్చారని అంటున్నారు. ఆర్డర్స్ వస్తే కానీ మనకు పూర్తిగా తెలియదు. కౌంటర్ కూడా వాళ్ళు వేస్తా అన్నారని. ఒక రిట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో జరిగిన తప్పుల్ని ఉటంకిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఎలక్షన్ ప్రాసెస్లో జరిగేటువంటి తప్పుల్ని, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో జరిగిన అన్యాయాల్ని కోర్టు రివ్యూలో తప్పని చూపించి సరైనటువంటి ఆర్డర్ ఇవ్వమని చెప్పి కోర్టుని అడుగుతుంటే, ఫండమెంటల్ రైట్ని, పొలిటికల్ రైట్స్ని, మన ప్రియంబల్లో రాసుకున్న రైట్స్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా కోర్ట్స్ రెస్పాండ్ అవుతున్నాయి.